అన్న పోలీసులు దర్శనీయవర్గం లక్ష్మి మాటలేని మీరు ఏంటికి వచ్చారా ఎదవ మొన్న బండబూతులు తిట్టి అయ్యా మా బాధలు మేము చెప్పుకొని జగనన్న దున్నొత్తింటే జగన్ చూసేది మీరేంద్ర బొచ్చు చూసేదని ఒక పోలీసు వాడు బట్టలు ఎత్తిగా ఎర్రగా లావుగా ఉంటాడు వాడు కనీసం 50 మందిని అంటపోయి ఏఎస్సీ అంట వాడు ఏఎస్సీ దున్నపోతు ముఖము నాకు తెలియదు నా ప్రాణం పోయించారు వాడిని ఎంత ఆడతా నేను ఎప్పుడైనా వదలను వాడు 50 మందిని అంటే ఎంత కొట్టి ఆడవాళ్ళు చూడకుండా మగవాళ్ళు చూడకుండా నేను నిజామాబాద్ నుంచి ఒక రైతుని నాకు ఈ దర్శనీయ దొరకదు నా పొలం ఉంది నా పిల్లని చచ్చిపోయింది ఈ మధ్య 18 రోజులు వచ్చి పిల్లని చచ్చిపోయి జగనన్న చేసిన మేలుకు నేను రాకూడక వచ్చా జగనన్న అభిమానంతోటి నన్ను 3 సార్లు కర్రబెట్టి కొట్టి లాఠీ చార్జి ఆ పోలీసు ఏఎస్సీ అదిగో చేయకొని ఎర్రంగా వాసింది నేను నిజామాబాద్ నుంచి వచ్చా జగనన్న చేసిన మేలకు 60 నా 10 లక్షలు ఖర్చు అయింది చనిపోయిన ఆయన అభిమానంతో నా బాధలలో వస్తే ఏడుగా లోవడా నువ్వు ఏం చేయని వచ్చి నువ్వు ఇక్కడికి అని ఎంతబడి 50 మంది వాడు ఎంతబడి కొట్టిందండి పోలీసులు దౌర్జన్యం లక్ష్మి మాట్లాడారు పోలీసులు లక్ష్మి డబ్బులు తీసుకుంటారు దర్శనీయ ₹1 కోటి డబ్బులు తీసుకున్నాడు పోలీసులు ₹1 కోటి డబ్బులు తీసుకొని మీరు జగనన్న మీటింగ్ కి జనం ఎక్కువ లేకుండా చెదరగొట్టాలా జగనన్న మీటింగ్ ఎక్కడ సభ చేయకూడదు రైతులు ఎక్కడ పెట్టిన తన్నలు వస్తున్నారు ఏడాళ్ళు అడ్డుకోరు లోపల మాట్లాడుకుని టచ్ తీసుకొని ఇక్కడికి అన్నదానం చేసిండ్రు ఏ రైతులు ఎగబడాక ఇప్పుడు సైలెంట్ కొండ్రు అది పోలీసులు అంతా మేపు జగనన్న 2.2 అంటున్నారు వీళ్ళేమో రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళంతా భయపడుతున్నారు అంటున్నారు కదండి భయం మాట్లాడండి వాళ్ళకి ధరలు పెట్టారు ఈ జనాన్ని చూసి చంద్రబాబు డిపాజిట్లు కొందరు సారి లేక పోలీసుల ద్వారా డబ్బులు ఇచ్చి దద్దమ్మలు జనాన్ని చెదగొట్టండి కొంతమంది వెళ్ళిపోతూ మౌనంగా ఉంటారు లేదంటే చంద్రబాబు మేకు పెడతాడు నాయకులు కానీ వాళ్ళకి పైనుంచి ధరలు పుట్టించాడు ధరలు పుట్టాక ఈ పోలీసు వాళ్ళకి నాయకులు లోకల్ టీడీపీ నాయకులు ఉండా ఎడ్డు బుక్ నాయకులు అందరూ పోలీసులు ఉంటబడి నేను నీకు లక్షిస్తాను 2 లక్షిస్తా అని మీరు జనాన్ని చెదగొట్టమని ఆ విధంగా చేసి మమ్మల్ని కొట్టించిందండి నేను జగనన్న కానీ నేను బాగా డబ్బు చూపించాలా ఆ పోలీసు వాడు మచ్చ మాపల్లో ఇల్లు కనుక్కోవాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం దాకా అవుతుంది మరి సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఎలా ఉందంటే పరిపాలన ఏముందండి ఎక్కడికైతే వాళ్ళని కొట్టటము ఏ రోడ్లు దిమ్ములుంటారు దిమ్ములు పగలు కొట్టటము వాళ్ళు ఇట్టా సారం చేసారు ఊర్లో ఒక నాయకుడు అనుకో ఆ నాయకుడిని అనగదొక్కటము ఆ నాయకుని ముందుకు అనుకుని చేయటము నువ్వు మా తత్వాన్ని నీ ఆస్తులు ఇబ్బంది పెడతామంటాము అదే వాళ్ళ రాజ్యాంగం ఏముందండి ఆ రోజు నేను అభివృద్ధి చేస్తాను అదే అన్నాడు అభివృద్ధి లేదు బొమ్ము లేదు ఇంకా రాబోయే మనకు చెప్పట్లు లేవు కదా విజనరీతో ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అంట కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే చేత లేదండి నేను లేకపోతే రాజధాని నిజవాళ్ళు ఉండేది కనీసం ఒక్క పని నిజవాళ్ళు ఒక్క పని చేసిన చెప్పండి గుండెల మీద చంద్రబాబుని ఒక్క పని చేయమను ఒక్క పని అంతా మాట్లే చంద్రబాబు రాజధాని పరుగులెత్తిస్తున్నారు రాజధాని పనులు అంటున్నారు ఏం లేదు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలం మొత్తం దోసుకొని 50 రోజులకు అమ్ముకుంటూ మంగళగిరి పక్కన కొన్ని 500,000 ఎకరాలు పేదల స్థలాలు వచ్చినాయి దాంట్లో నాకుంది మొత్తం సదనం చేసిండు అది మొత్తం నాయకులకు అమ్ముకున్నాడు నాయకులకు అమ్ముకొని